ఓకే. ఈరోజు మనము ఒక సూపర్ టాపిక్తో వెళ్దాము. ద యాక్చువల్ ఏజ్, మెటబాలిక్ ఏజ్. ఇది మీరు ఎప్పుడన్నా విన్నారా? ఇది యాక్చువల్ ఏజ్, మెటబాలిక్ ఏజ్ అన్నమాట. ఎవరైనా ఇక్కడ విన్నారా? యాక్చువల్ ఏజ్, మెటబాలిక్ ఏజ్ అని. ఇది మనకు కామన్గా కనిపించేది ఏంటంటే బిఎంఐ మిషన్లో కనిపిస్తుంది కామన్గా. అక్కడ ఒక ఏజ్ కనిపిస్తుంది. అంటే మీ బాడీ ఏజ్ ఇలా ఉందండి అని మేము చెప్తాం అనమాట అక్కడ. అంటే మీ బాడీ ఏజ్ దీనికి దగ్గరలో ఉంది, అంటే వీళ్ళు ఈ బాడీ ఏజ్కి దగ్గరలో ఉంది అని చెప్పడం జరుగుతుంది అక్కడ. అది అయితే ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. మన ఈ ప్రోగ్రాంలో వెల్నెస్ ఎక్స్పర్ట్ అండ్ 100 డేస్ ప్రోగ్రాంలో దాని గురించి తెలుసుకుందాం. మెటబాలిక్ ఏజ్ అంటే ఏమిటి, అంటే ఎందుకు అది ఎక్కువ చూపిస్తుంది, కొందరికి తక్కువ చూపిస్తుంది కదా. ఇది మనం ఈరోజు తెలుసుకుందాం. మెటబాలిక్ ఏజ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అది ఎందుకని కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మీరు మళ్ళీ ఇక్కడ బిఎంఐ మిషన్ చూసినప్పుడు చెక్ చేసుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ రాకుండా ఉండాలి. ఏజ్ ఇది 28, కానీ మెటబాలిక్ ఏజ్ 40 చూపడుతుంది తనకు. యాక్చువల్ ఏజ్ 28, కానీ మెటబాలిక్ ఏజ్ అనేది 40 ఇయర్స్ చూపెడుతున్నది. మీరు గమనించవచ్చు. అందరికి కనిపిస్తుంది ఇది. రమేష్ గారు కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. యాక్చువల్ 28 ఇయర్స్ అమ్మాయి ఇక్కడ 40 ఇయర్స్ చూపెడుతుంది. ఇది మెటబాలిక్ ఏజ్. ఎందుకు అలా జరుగుతుంది అన్నది ఒకటి ఇది చూద్దాం. మెటబాలిక్ ఏజ్ తక్కువ ఉంది, కొంచెం ఓల్డ్ మెటబాలిక్ లెక్క కనిపిస్తున్నారు ఇక్కడ, అవునా? ఇది మనకు యాక్చువల్ ఏజ్. ఇది ఇలా ఓల్డ్ కనిపిస్తున్నారు వీళ్ళు. ఇలా ఎందుకు జరుగుతుంది? అయితే కొంతమంది 52 ఇయర్స్ ఉన్నా కానీ 22 ఇయర్స్ లెక్క కనిపిస్తారు కొంతమంది. అది ఇలాంటి వాళ్ళని చూసారా మీరు? వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా వాళ్ళని చూస్తే ఒక 16, 18, 19 ఇయర్స్ లెక్క అబ్బాయిలకి కనిపిస్తారు కదా. చూసారు ఎప్పుడన్నా అట్లా? మహేష్ బాబు. మహేష్ బాబు, ఓకే, సూపర్. ఓకే. అంటే ఇప్పుడు మెటబాలిక్ ఏజ్ అనేది సాధారణంగా బాడీ కంపోజిషన్ మిషన్లో కానీ వచ్చే ఒక ఎస్టిమేటెడ్ నెంబర్ మాత్రమే. అది మీకు అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక ఎస్టిమేటెడ్ నెంబరే, అంతే. అంతేగాని అది పర్ఫెక్ట్ కాదు. అంటే పర్ఫెక్ట్ అంటే ఇక అంతే నీ ఏజ్ నువ్వు అన్న కాదు. ఆ ఏజ్కి దగ్గరలో ఉన్నారు మీరు అని అర్థం. అంటే తన బాడీ అవన్నీ కూడా ఎందుకు అలా కనిపిస్తారు అనేది మనం ముందు ముందు చర్చించుకుందాం. ఓకేనా? ఓకే. ఇక్కడ మీరు బిఎంఐ మిషన్లో మీ బిఎంఆర్, అంటే మన బిఎంఆర్ గురించి తెలుసుకున్నాం కదా ఇంతకుముందు, బాసల్ మెటబాలిక్ రేట్ కదా. అంటే మనము రెస్టింగ్ మోడ్లో ఉన్నప్పుడు మన బాడీ ఖర్చు చేసే క్యాలరీస్ అది కదా. ఇది రెఫరెన్స్ పాపులేషన్తో పోల్చి మీ మెటబాలిక్ ప్రొఫైల్ను ఏ వయసు వ్యక్తికి దగ్గర ఉందో అంచనా వేస్తుంది అనమాట. ఈ ఈ మెటబాలిక్ ఏజ్ అనేది మామూలుగా అంటే ఒక 3 ఇయర్స్కి ఎంత డిఫరెంట్ రావాలనేది ఇక్కడ మనకు చూపెడుతున్నారు. మీరు చూడొచ్చు ఇలా. ఇది ఉదాహరణకు ఒక వ్యక్తి ఏజ్ మనకు 35 ఇయర్స్ అనుకోండి, మెటబాలిక్ ఏజ్ 45 ఇయర్స్ చూపెడుతుంది ఇక్కడ అనుకుందాం. అంటే మీ శరీరం 40 ఏళ్ళది అని కాదు, మీ శరీరము 45 ఏళ్ళది సంవత్సరాలది అని కాదు ఇక దాని అర్థం. కాకపోతే ఏంటంటే ఆ మెజర్మెంట్ ప్రొఫైల్, ఆ మిషన్ రెఫరెన్స్లో 45 సంవత్సరాల ఓల్డ్ యావరేజ్ ప్రొఫైల్ దగ్గర ఉందని మాత్రమే అర్థమవుతుంది. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి దగ్గరగా మీ మెటబాలిక్ ఏజ్ అని ఉందనేది మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది మనకు. మెటబాలిక్ ఏజ్ అనేది ఇది మెడికల్ డయాగ్నోసిస్, ఒక డిసీజో కాదు ఇది. అంటే ఒక ప్రాబ్లం కాదనమాట ఇది.
అయితే మెటబాలిక్ ఏజ్ ఎందుకు వస్తుంది చెప్పగలరా? ఎందుకు వస్తుంది మెటబాలిక్ ఏజ్? ఫుడ్ వల్ల సార్. డ్రింక్, స్మోకింగ్. ఓకే, ఓకే, సూపర్. అంటే సాధారణంగా మిషన్ కాలిక్యులేషన్లో ఈ ఫ్యాక్టర్ను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఇవి మీరు రాసుకోవాలి. ఎందుకంటే మీరు క్యాంపులు చేసేటప్పుడు కానీ మీ హబ్లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. అంటే ఒకటి మజిల్ మాస్ తక్కువ ఉండడం. మజిల్ మాస్ తక్కువ ఉన్నప్పుడు ఎస్టిమేటెడ్ రెస్టింగ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ ఉంటుంది. అవునా కదా? బిఎంఆర్ కూడా తక్కువ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మన మజిల్ మాస్ తక్కువ ఉన్నప్పుడు, మనం రెస్టింగ్లో ఉన్నప్పుడు మన ఎనర్జీ ఖర్చు అనేది తక్కువ అయిపోతుంది. ఎందుకు? మజిల్ మాస్ తక్కువ ఉంది కాబట్టి మరి మనం బాడీ తీసుకునే ఎనర్జీ కూడా తగ్గుతుంది. అప్పుడు కూడా ఈ ఏజ్లో డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండటం. అంటే బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ముఖ్యంగా ఎక్సెస్, మీరు గమనించాలి. బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ముఖ్యంగా ఎక్సెస్ అబ్డామన్, అంటే అబ్డామన్ ముందుకు వస్తుంది మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు. అవునా? బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా మనకు అబ్డామన్ ముందుకు వస్తుంది. ఇట్లా బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఆ టైంలో కూడా మన వయసు అనేది, ఏజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. కదా, ఈ హెల్త్ రిస్క్తో సంబంధం ఇక్కడ కొంచెం హెల్త్ రిస్క్ అనేది కనిపిస్తుంది మనకు ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు. అయితే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటాయి. అంటే మనకు కూర్చుని వర్క్ చేసేవాళ్ళు, లేకుంటే ఎక్కువసేపు ఆ, ఏం వర్క్ చేయకుండా ఉండేవాళ్ళు, వీళ్ళకు సెడెంటరీ లైఫ్ స్టైల్ బాడీ కంపోజిషన్ ప్రభావితం చేస్తుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది బాడీ కంపోజిషన్ను ఇది ప్రభావితం చేస్తుంది. అట్లాగే ప్యూర్ న్యూట్రిషన్. ప్యూర్ న్యూట్రిషన్ అంటే అంటే ఎక్సెస్ క్యాలరీస్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ, షుగర్ ఎక్కువ తీసుకోవడము కదా, బాడీ ఫ్యాట్ పెరగడానికి మనకు దోహదం చేస్తాయి అనమాట. అప్పుడు కూడా మనకు మెటబాలిక్ ఏజ్ అనేది ఎక్కువ చూపెడుతుంది అనమాట ఇప్పుడు ఉన్న ఏజ్ కంటే. ఇంకోటి పూర్ స్లీప్ అంటే ఏంటి? అంటే నిద్ర తక్కువ ఉండడం. అంటే ఒక 6-7 గంటలు నిద్రపోకుండా, 6-8 గంటలు నిద్రపోకుండా వాళ్ళకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు నిద్రపోవడము ఇలాంటివి చేస్తుంటారు కదా. వాళ్ళలో ఏమవుతుందంటే ఈ మెటబాలిక్ ఏం చాలా చేంజెస్ కనిపిస్తాయి. చర్మం పైన ముడతలు రావడము కదా, వెయిట్ పెరగడము, డైజెషన్ ఇష్యూస్ రావడము, ఆ ఆ హెల్త్ పై ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువ కానీ తక్కువ అని చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఆకలి మందగించడం, ఎసిడిటీ పెరగడం, యాక్టివిటీ తగ్గడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకోటి ఆరోది మన స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. మీకు ఐడియా ఉండాలి క్రానిక్ స్ట్రెస్ అంటే. ఐడియా ఉందా? స్ట్రెస్ అంటే ఏంటి? జీవిత కాలం మొత్తం చాలా మంది ఆలోచనలో కూరుకుపోతారు. ఒక సమస్య వచ్చిన తర్వాత అదే సమస్యతోటి జీవితకాలం మొత్తం ఆలోచిస్తూనే ఉంటారు. చూసారు అటువంటి వాళ్ళని మీరు, రమేష్ గారు, ఎప్పుడైనా? చూసాం సార్. ఆ? అంటే అదే ఒక సమస్యను పట్టుకొని ఇక ఆలోచిస్తూనే ఉంటారు. అవునా కదా? అంటే అంటే జరిగిపోయింది. ఆ, ఈ క్రానిక్ స్ట్రెస్ మనకు ఎప్పుడైతే క్రానిక్ స్ట్రెస్ పెరుగుతుందో మనం మెటబాలిక్ ఏజ్లో కూడా డిఫరెంట్ వస్తుంది మనకు కదా. ఇప్పుడు క్రానిక్ స్ట్రెస్ పెరిగినప్పుడు మన మెటబాలిక్ ఏజ్లో కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. ఇట్లా లివర్ పైన కానీ, ఓరిస్ పైన కానీ, హార్ట్ పైన కానీ, కిడ్నీస్ పైన కానీ, మజిల్ పైన కానీ, బ్లడ్ వెజల్స్ పైన కానీ చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది క్రానిక్ స్ట్రెస్. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా. ఏజ్ రిలేటెడ్ మజిల్ లెస్ కావడం,
అంటే ఒక ఏజ్ తర్వాత ఇక మజిల్ పెరగదు, తగ్గుతుంది ఇంకా రాను రాను. అది దానివల్ల ఆ, వాళ్ళ బాడీలో లీన్ మాస్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమవుతారు వాళ్ళు, ఏజ్ తక్కువ కనిపిస్తారు, బక్కగా అవుతారు బాగా. ఇవన్నీ కూడా అది మనకు ఇప్పుడు మనం చూసుకున్నాం. అంటే మెటబాలిక్ ఏజ్ అనేది మనము దీన్ని బట్టి చూసుకోవచ్చు, అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు మెటబాలిక్ ఏజ్ హై ఉన్న వాళ్ళని చూద్దాం మనం. ఇట్లా అంటే ఈ ఏజ్ ఉండాలి, ఈ ఏజ్ కనిపిస్తుంటారు వాళ్ళు, మెటబాలిక్ ఏజ్ అనేది. ఇట్లా మామూలుగా యాక్చువల్ ఇలా ఉండాలి, ఇలా కనిపిస్తారు కదా. యాక్చువల్గా మనము ఇలా ఉండాలి, ఇట్లా బక్కకు కానీ ఇట్లా లావు కానీ మనం కనిపిస్తూ ఉంటాం. ఇది మెటబాలిక్ ఏజ్. మనము ఇలా మనం చూసుకోవచ్చు. మరి మెటబాలిక్ ఏజ్ లో ఉంటే ఎలా కనిపిస్తారు? ఉమ్. ఇలా యాక్చువల్గా ఏజ్ ఇలా ఉండాలి, తన ఏజ్కి ఇలా ఉండాలి, ఇలా కనిపిస్తే తమ ఏజ్ తక్కువ ఉంది అంటారు. తెలుసా మీకు? మహేష్ బాబు టైప్ అనమాట. అంతే కదా రమేష్ గారు? అవును మహేష్ బాబు సార్. టైప్. ఇలా చూడండి ఎంత యాక్టివ్ కనిపిస్తారో. యాక్చువల్గా తన ఏజ్ ఇది, ఇక్కడ ఎంత యాక్టివ్ కనిపిస్తున్నారు. అలా. చాలా మంది మనకు బయట ఇలా కనిపిస్తుంటారు. వాళ్ళు అంటే సాధారణంగా మిషన్ రిఫరెన్స్ అనేది బాడీ కంపోజిషన్ ప్రొఫైల్లో మనం చూసినప్పుడే కనిపిస్తుంది. ఇక్కడ అప్పటి వరకు చూసి వీళ్ళు ఏజ్ తక్కువ కదా అనుకుంటాం మనం కదా. ఇది మీరు చాలా హెల్దీ అని నిర్ధారించాడు, అంటే ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉన్నారు అని నిర్ధారించడం కాదు ఇక్కడ. అంటే మెటబాలిక్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసాం, మెటబాలిక్ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలా మందిని కదా. ఇక్కడ మనము ఒక్కొక్కరు ఎక్కువ ఉంది అనుకోండి, ఇది డిసీజ్గా చూడకూడదు, ఇది ఒక రోగం కాదు, ఇది ఒక రోగం కాదు. ముందుగా వాళ్ళకు బాడీ ఫ్యాట్ చెక్ చేసుకోవాలి మనం. తర్వాత మజిల్ మాస్ ఎంత ఉంది, అంటే ఉండాల్సి ఉంటుందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. తర్వాత వేస్ట్ సర్కమ్స్టెన్సెస్, అంటే నడుము చుట్టుకొలతలు ఎలా ఉన్నాయి. తర్వాత వాళ్ళ బిఎంఐ ఎంత ఉంది, ఫిజికల్ యాక్టివిటీస్ రోజు చేస్తున్నారా లేదా. లేదా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, అంటే బీపీ ఎంత ఉంది, షుగర్ కానీ హెచ్బిఏవన్సీ కానీ ఎంత ఉంది, లిపిడ్ ప్రొఫైల్ కానీ ఎంత ఉంది. ఇవన్నీ మనం గమనించిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇండికేటర్ను మనం పరిశీలించాలి. మనం అట్టి వెంటనే నిర్ణయానికి రావద్దు. మనం వాళ్ళ హెల్త్ ఇండికేటర్ను మనము పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి మనం. అంతే తప్ప ఆ, మనం చూడంగానే వీళ్ళు హెల్తీగా ఉంటారు అనుకోనికి లేదు ఇక్కడ కదా. అదే. అయితే మెటబాలిక్ హెల్త్ మెరుగుపరచుకోవాలంటే మనం ఇప్పుడు 35 ఇయర్స్ 50 ఇయర్స్లో కనిపిస్తారు అనుకోండి, లేకుంటే 35 ఇయర్స్ 25 ఇయర్స్లో కనిపిస్తాడు. యాక్చువల్గా ఆ మెటబాలిక్ హెల్త్ను మనం నార్మల్గా తీసుకురావడానికి మనం ఏం చేయాలి? మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మజిల్ బిల్డ్ చేయాలి. ఏం చేయాలి? మజిల్ను మనం బిల్డ్ చేయాలి బాగా. మజిల్ బిల్డ్ చేయాలి ఒకటి. అది మజిల్ ఎలా బిల్డ్ చేస్తాము? ఈ స్క్వాట్స్ కొట్టడం కానీ, రెసిస్టెంట్ బ్యాండ్స్ వేసుకోవడం కానీ, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయడము, వెయిట్ ట్రైనింగ్స్ అనేది చేయడం ద్వారా మనం మజిల్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఫిట్నెస్ మరియు మెడికల్ స్టేటస్కి అనుగుణంగా మనము ఇవన్నీ చేయాలి. అంతే తప్ప నువ్వు వెయిట్ ఎక్కువ కనిపిస్తున్నావు కానీ చేయాలంటే కుదరదు. ఆయన ఆయన బ్లడ్ టెస్ట్ అన్ని రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసి డాక్టరు
నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అంటే అవి చేసుకుంటే బాగుంటుంది ఇది. తర్వాత రెండోది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అంటే వాకింగ్ కానీ ఏరోబిక్ యాక్టివిటీస్ కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ చేయాలి. తర్వాత మూడోది బ్యాలెన్స్ న్యూట్రిషన్, అంటే ప్లేట్ అనేది బ్యాలెన్స్ తీసుకోవాలి, న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం మనం. కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్యాలెన్స్ మనం చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ నట్సే ప్లేట్లో పెట్టుకొని తింటారు, గ్రెయిన్సే ప్లేట్లో పెట్టుకొని తింటారు, నట్స్ గ్రెయిన్స్. అది రైటా చెప్పండి? కాదు sir. కాదు. కాదు. అలా తినడం వల్ల మీరు వెయిట్ తగ్గుతారేమో కావచ్చు, వెయిట్ పెరుగుతుండొచ్చు, కానీ అది రైట్ కాదు. మీ కోచ్ ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే చేయండి. మీరు తొందర తగ్గి మళ్ళీ తొందర వెయిట్ పెరగాలనుకుంటే అలాంటివన్నీ చేయాలి. లేదు నేను తగ్గి జీవితాంతం పెరగకూడదు అంటే కోచ్ చెప్పినట్టు చేయాలి. అవునా కదా? అలా కోచ్ చెప్పినట్టు చేస్తే మన జీవితాంతం వెయిట్ అనేది పెరగము, ప్లస్ అట్లా ఉంటుంది. ఇక్కడ మనం బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే ఏమొస్తే మనకు, మన ప్రతి ప్లేట్లో వెజిటేబుల్స్ ఉండాలి కంపల్సరీ. అంటే షుగర్ లేకపోతే వెజిటేబుల్ ఫ్రూట్ రెండు కూడా యాడ్ చేసుకోవాలా. షుగర్ ఉన్న వాళ్ళు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలా. షుగరు 50% ఆఫ్ ప్లేట్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తోటి ఉండాలి. అది గట్ రీసెట్లో అయి ఉండొచ్చు, మెయింటెనెన్స్ పేజ్ అయి ఉండొచ్చు, ఇంటెన్సివ్ పేజ్లో అయి ఉండొచ్చు, ఉండాలి. తర్వాత హోల్ గ్రెయిన్స్ ఉండాలి. ఒక 5 to 10% హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. తర్వాత పల్సెస్ తీసుకోండి ఒక 5% వరకు. తర్వాత అడిక్వేట్ ప్రోటీన్, ప్రోటీన్ తీసుకోవాలి. మనకు ఆ, మన బాడీ ఇప్పుడు వెయిట్ ఎంత దానికి తగ్గట్టుగా మనము ప్రోటీన్ తీసుకోవాలి. తర్వాత నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవాలి, చెప్పినట్టు ఇంతకుముందు మనం కదా. హెల్తీ ఫ్యాట్స్ కూడా మనం తీసుకోవాలి. ఇవన్నీ సమపాలలో తీసుకోవాలి. అది మీరు గట్ రీసెట్లో ఉండొచ్చు, ఇంటెన్స్ పేజ్లో ఉండొచ్చు, లేకుంటే మెయింటెనెన్స్ పేజ్లో ఉండొచ్చు. మీ కోచ్ ఏదైతే మీకు పారామీటర్స్ ఇచ్చారో ఆ పారామీటర్ మీరు ఫాలో కావాలి. మీ కోచ్ ఒక పీడిఎఫ్ ఇచ్చి ఉంటారు. ఆ పీడిఎఫ్లో 3 ఆప్షన్లు ఇస్తారు. ఒకటి నాన్ వెజ్ ఆప్షన్, రెండోది వెజ్ ఆప్షన్, మూడోది సలాడ్స్ ఆప్షన్. అంటే ఇవన్నీ కూడా ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. అదే కరెక్ట్. లేదు నేను ప్రోగ్రామ్ ఉంటా నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే అది దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే యాజ్ ఏ క్లయింట్గా మీరు, యాజ్ ఏ ఎక్స్పర్ట్గా మీరే నష్టపోతారు, ఓన్గా మనం డిసిజన్ తీసుకొని చేయడం వల్ల. ఓకేనా? అర్థమవుతుందా? వినపడుతుందా అన్నమాట? క్లియర్. తర్వాత మనకు మంచి నిద్ర అంటే రెగ్యులర్ స్లీప్ ఖచ్చితంగా మనం ఇంతకుముందు అన్నట్టు ఒక 6 to 8 hours నిద్రపోవాలి. లేకపోతే మన మైండ్ కానీ మన బాడీ కానీ అనుకున్నంతగా పనిచేయవు. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అంటే మీకు తెలుసు, పాజిటివ్ యాటిట్యూడ్లో కలిగి ఉండాలి. దానికోసం మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, రిలాక్సేషన్ చేయడము, యోగా చేయడము, మెడిటేషన్ వంటి మెథడ్స్ మనము చేయాలి కదా. ఇగో తను 14 kg వెయిట్ లాస్ అయిన తర్వాత తను ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఇగో ఈ అమ్మాయి ఉంది కదా, 14 kg వెయిట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏజ్ ఎంత ఉండొచ్చు ఇక్కడ చూసినప్పుడు మనం? ఒక 40 years లెక్క 35 years లెక్క కనిపిస్తుంది కదా. కానీ అవును sir. ఇక్కడ 18-20 years లెక్క అమ్మాయిగా కనిపిస్తుంది, అవునా కదా? అవును sir. అంటే వెయిట్ అనేది మనకు దీని మీద మనకు చూపడుతుంది బండ్లో. అంటే ఇక్కడ హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే మన బాడీ ఫ్యాటు గ్రాడ్యువల్గా సస్టైనబుల్ వెయిట్ రిడక్షన్, అంటే తగ్గడం కానీ పెరగడం కానీ చేస్తే మన మెటబాలిక్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ని మనం పెరగడం కానీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం చేయొచ్చు. ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏజ్ 36 years ఇక్కడ. తను 72 kg నుంచి 58 kg వచ్చిందంట. చూడండి, 72 నుంచి 58 అంటే 14 kg తగ్గిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా? ఇది ఇక్కడ మెటబాలిక్ ఏజ్ 50 నుంచి 35కి తగ్గింది అంటే, ఇప్పుడు చూడండి ఈ 50 నుంచి 35కి తగ్గింది అంటే మెటబాలిక్ ఏజ్ అంటే దాని అర్థం ఏంటి?
ఏంటంటే బాడీ ఫ్యాట్ను తగ్గించడము, మజిల్ మెయింటెనెన్స్ బిల్డ్ చేయడము, నడుము చుట్టుకొలతలు మెరుగుపరచుకోవడము, ఫిట్నెస్ అండ్ మెటబాలిక్ హెల్త్ను మెరుగుపరచుకోవడం అని అర్థం. అంతే కదా రమేష్ గారు? అంతే సార్. అవి మెరుగుపరచుకున్నాను. కానీ మనము ఒక టార్గెట్ పెట్టి మీరు ఇన్ని కేజీలు తినాలి ఇవి చేయకూడదు ఎప్పుడు కూడా. అది చేయకూడదు. అయితే ఈ టార్గెట్ అనేది ఎక్కువ ఉపయోగకరం అంటే ఒక్కోసారి ఉపయోగపడవచ్చు, కాదనట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు. తనకు మనం ఇచ్చిన ప్లేట్ ప్రకారం తను తినాలి. ఇట్లా ఇంకోటి మెటబాలిక్ ఏజ్ అనేది ఒక్కొక్క మిషన్లో ఒక్కో రకంగా చూపెడుతుంది. ఒక 3-4 ఏజ్ డిఫరెంట్గా చూపెడుతుంది అనమాట. అంటే అక్కడ అందులో అల్గారిథం ఉంటుంది కదా, వెయిట్ వెయిట్ మిషన్లో అల్గారిథం, దాని ప్రకారం ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఈ మెటబాలిక్ ఏజ్. మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలా. మనము ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు తగ్గాలి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనం క్లియర్ కట్గా మనం ఉండొచ్చు. ఇది అయితే యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్ రోల్ ఏంటి ఇక్కడ? అంత బాగుంది కదా. మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ ఏంటంటే ఒక క్లయింట్ రాగానే మనము హైటు, వెయిటు, వేస్ట్, మెటబాలిక్ ఏజ్, తర్వాత మజిల్ మాస్, తర్వాత విజరల్ ఫ్యాటు, తర్వాత బాడీ ఫ్యాటు, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక అంచనాకు రావాలి. అప్పుడు అంచనాకు వచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలా. ఏం చేయాలా? వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్పాలా. ఈ బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ దీన్ని చూసుకొని ఇంకా తన అలవాట్లు ఏమున్నాయి అవి అడగాల. ఏమడగా తన అలవాట్లు ఏంటి, మా రొటీన్ ఏంటి, మధ్యాహ్నం రొటీన్ ఏంటి, ఈవినింగ్ రొటీన్ ఏంటి, ఎందుకు ఇలా మీరు వెయిట్ పెరిగారు, ఎందుకు వెయిట్ తగ్గారు, ఇప్పుడు ఎందుకు తగ్గినట్టు మెటబాలిక్ తగ్గినట్టు చూపెడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలా. ఇక్కడ ఏం తెలుసుకోవాలి? వాళ్ళ వెయిట్, బిఎంఐ, బాడీ ఫ్యాట్, మజిల్ మాస్, విజరల్ ఫ్యాట్, వేస్ట్, మెటబాలిక్ ఏజ్, ఈ ట్రెండ్ కోసమే అని మాత్రమే వాళ్ళకి చెప్పాలి మనం. ఇది మనం తగ్గించుకోవచ్చు. మనం మళ్ళీ ఫెరీ లుక్, మీరు 35 ఇయర్స్ లుక్ వాళ్ళకి 45 అన్నారు కదా, ఇప్పుడు 35 లెక్కన కనిపించవచ్చు. మీరు ఆ ట్రెండ్ కోసం మాత్రం ఇలా మీకు చూపెడుతున్నాం అని చెప్పాలి మనం. ఇక్కడ మెటబాలిక్ ఏజ్ మనం అనుకున్నట్టుగా అది ఒక డిసీజో ఒక రోగమో కాదు. అది ఇది మిషన్ జనరేటెడ్ ఎస్టిమేట్ అనమాట. మిషన్ జనరేట్ చేసిన ఎస్టిమేట్ ఏజ్ అది, అంతే. అయితే వాళ్ళు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఏం చేయాలా? 100 డేస్ 200 డేస్ ప్రోగ్రామ్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు? తక్కువ ఉంటే మేము తను పెంచుకోవాలి, ఎక్కువ ఉండేమో తను తగ్గించుకోవాలి. అది తగ్గించుకోవాలి. దానికి మనం ఏం చెప్తాం? దాంట్లో కొంత స్ట్రెంత్ ట్రైన్ చేయమని చెప్తాము, చూపెడతాము, యాక్టివిటీ చేయమంటాము, స్లీప్ అనేది బెటర్గా ఉండాలని చెప్తాము కదా, స్ట్రెస్ మేనేజ్మెంట్ బెటర్గా ఉండాలని చెప్తాము. తర్వాత ఏమైనా న్యూట్రిషన్ గ్యాప్ ఉంటే న్యూట్రిషన్ మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. ఇవి మనము మన ప్లాన్లో మనం చెప్తాం ఇవన్నీ కూడా. ఇక మానిటర్ చేయాలి ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 డేస్ కానీ ఎవ్రీ వీక్ కానీ యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళు మానిటర్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి. వాళ్ళ వెయిట్, నడుముకు చుట్టుకొలతలు, బాడీ ఫ్యాట్, మజిల్ మాస్, యాక్టివిటీ అంటే బిఎంఐ మిషన్లో వాళ్ళు చూసుకోవాలి. తర్వాత వాళ్ళ యాక్టివిటీ కరెక్ట్ ఉందా లేదా, 5:25 మీటింగ్ వస్తురా లేదా, వాళ్ళు 5:30 మీటింగ్ వస్తురా లేదా, మీరు చెక్ చేసుకోవాలి. మార్నింగ్ వస్తురా లేదా, వాళ్ళు చేస్తున్నారు లేదా, నిజంగా వస్తే సరిపోదు, వాళ్ళు నిజంగా చేస్తున్నారు లేదా అని చెక్ చేసుకోవాల్సింది మన వెల్నెస్ ఎక్స్పర్ట్ యొక్క బాధ్యత. అది చేయలేదు అనుకోండి, అది వాళ్ళు ఎన్ని చేసినా రిజల్ట్ రాదు కదా. అదే మిషన్ అట్లా మనం చూసుకోలే. అదే ఆ మిషన్ కానీ అదే కండిషన్లో కానీ మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా మంచిది. ఒక్కటే మిషన్లో వాళ్ళు ఎప్పుడు చూపించుకోవాలి. మిషన్ మారితే వాళ్ళ అన్నీ మారుతాయి, మళ్ళీ వెయిట్ మారుతుంది, వాళ్ళ మెటబాలిక్ ఏజ్ మారుతుంది, అన్నీ మారుతాయి. కాబట్టి మన ఎక్కడికైతే మన హబ్ ఉందో అక్కడికి వచ్చి చెక్ చేసుకోమని చెప్పాలి. లేదంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమ్ ఒకటే మిషన్లో వాళ్ళకు రెగ్యులర్ చెకప్స్ అని చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇదంతా బాగుంది, మనం చేద్దాం అనుకున్నాం. కొన్ని మీకు డౌట్స్ రావచ్చు. ఈమెకు థైరాయిడ్ ఉంది కదా, ఈమెకు షుగర్ ఉంది కదా, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అయ్యారు, 10 కిలో 15 కిలో ఒకటి నెల తగ్గిపోయారు, లేదంటే 3-4 నెలల వెయిట్ ఎక్కువ పెరిగారు అన్నప్పుడు మీరు మెడికల్ డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ డాక్టర్కి పంపించేసి వాళ్ళు చెక్ చేయించి మళ్ళీ రమ్మని చెప్పాలి. ఇట్లా మనం అడ్వైస్ తీసుకొని మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇక్కడ ఆ, నేను డైరెక్ట్ చేస్తా అంటే కుదరదు. మనం దాన్ని బట్టి మీ కోచ్ చెప్పే నిర్ణయాన్ని బట్టి యాజ్ అ వెల్నెస్ ఎక్స్పర్ట్ మీరు చూ చూజ్ చేసుకోవట్టుంది.
మీకు పైన 9 మంత్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, వెల్నెస్ ఎక్స్పర్ట్ హెచ్ఎల్సి గ్లోబల్ వెల్నెస్ అకాడమీలో వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళ అడ్వైస్ తీసుకొని మీ పైన మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్ చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. మీరు అవి కూడా మీకు చెప్తాను, మీరు జాగ్రత్త వినండి. ఓకేనా? ఏంటంటే మెటబాలిక్ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఈ షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. నేను మళ్ళీ చెప్పాను మీకు. ఓకేనా? అయితే ఈ సప్లిమెంట్ మెటబాలిక్ ఏజ్ని తగ్గిస్తుంది అని మనం ఎప్పుడు చెప్పకూడదు. అది గ్యారంటీ అనేది ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఎందుకు? మనం చెప్పిన విషయాలు వాళ్ళు పాటిస్తారు లేదు తర్వాత మనకు తెలియదు కదా. తెలుసా రమేష్ గారు, శ్రీనివాస్ గారు, ఎవరికైనా తెలియదు సార్. తెలియదు. మనం చెప్పినట్టు చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి కదా. కాబట్టి మనం అలా చెప్పకూడదు. ఎస్, మీరు కరెక్ట్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పాలి. అవునా కదా? అది. ఇంకోటి చాలామంది ఏం చెప్తారంటే డిటాక్స్ డ్రింక్ తాగితే మీరు వెయిట్ తగ్గుతారని చెప్తారు కదా. డిటాక్స్ వెయిట్ తగ్గుతారు, మీరు వెరీ లుక్ కనిపిస్తారు, యంగ్ కనిపిస్తారు అని చెప్తారు కొంతమంది. అది వాస్తవంగా జరుగుతుందా? జరగదు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోకుండా ఎన్ని డిటాక్స్ తాగినా వేస్టే. మీరు డిటాక్స్ తాగితే మెటబాలిక్గా మనము కావచ్చు, అరుగుదల పెరగవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ వెయిట్ తగ్గుతారని ఎక్కడ నిరూపించబడలేదు. మీ ఏజ్ తగ్గుతారని ఎక్కడ నిరూపించబడలే. ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఫుడ్లో షుగర్ కంటెంట్ తగ్గిస్తేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇది అంతే కదా పద్మావతి? అట్లా మనము చెప్పకూడదు నీకు 10 years ఏజ్ తగ్గుతుందని చెప్పకూడదు. అయితే మిషన్ ఫీడింగ్ అనేది, రీడింగ్ అనేది ఒక్కొక్క మిషన్ను బట్టి ఒక్కో రకం ఉంటుంది. మీకు చెప్పాను మనం. అయితే దాన్ని బట్టి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని బట్టి మెడిసిన్ వాడమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఒక్కొక్క రీడింగ్తో క్లయింట్ని భయపెట్టకూడదు. మనం హెల్ప్ చేయాలి. ఇదంత వాళ్ళని భయపెట్టకూడదు, మనం హెల్ప్ చేయాలి వాళ్ళకు. అంటే ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇలా అవుతుంది కాదు, మేము హెల్ప్ చేస్తాం మీకు, మళ్ళీ నువ్వు బెటర్ ఏజ్లోకి రావడానికి, బెటర్ యంగ్గా కనిపించడానికి మేము హెల్ప్ చేస్తామని మనం యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అంతేనా కదా? ఇది Yes, sir. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం చేయాల్సిన పని. ఇప్పుడు మీరు అన్నీ విన్నారు కదా? అన్నీ విన్నారా? నేను చెప్పినవన్నీ మీ మైండ్లో ఉండుంటాయి. ఈ వీడియోను మళ్ళీ మీరు 1-2 సార్లు చూడండి, బయట పోయినాక, లోపలికి పోయినాక. ఓకేనా? చూడండి, మీరు 1-2 సార్లు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం మన దగ్గరకు వచ్చిన క్లయింట్కి కరెక్ట్గా మనం ఉపయోగించుకోవాలి. శ్రీనివాస్ గారు, మీకు అర్థమైందా? క్లియర్ సార్. ఓకే, క్లియర్, రైట్, సూపర్. ఓకే, ఇప్పుడు నేను మీకు కొన్ని ఇప్పుడు అడిగి నేను చెప్పిన దాంట్లో నుంచే భాష సార్ మీకు అర్థమవుతుందా? అర్జున్ గారు సార్ అర్థం అవుతుంది సార్, కొంచెం కొంచెం అర్థం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఓకే. ఆ, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఓకే, సూపర్. అర్జున్ గారు కూడా చెప్పారు, సూపర్. ఓకే, రైట్. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు విన్నర్ అందరు కూడా ఇక్కడ ఉండి విన్నర్, నాకు అర్థమవుతుంది. మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి? మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పండి. మెటబాలిక్ అయితే బిఎంఆర్ అంటే బాడీ కంపోజిషన్ మిషన్లో మెజర్మెంట్లో వచ్చే ఎస్టిమేటెడ్ ఏజ్ మాత్రమే. ఇది ఎస్టిమేటెడ్ ఏజ్ అవునా? అంటే మీరు ఈ ఏజ్కి దగ్గరగా ఉన్న వాళ్ళ లెక్క కనిపిస్తున్నారని చెప్తాం మనం, అంతే కదా? మీ యాక్చువల్ ఏజ్ 35, కానీ మీరు 40 సంవత్సరాల ఏజ్కి దగ్గర ఉన్న లెక్క మీ బాడీ కనిపిస్తుందని చెప్తాం. అంతేగాని అది దానివల్ల ఇంక రోగం ఉందనో లేకుంటే ఏదనో చెప్పడానికి కుదరదు. ఇది నిజంగా బయాలజికల్ ఏజా? చెప్పండి. కాదు. బయాలజికల్ ఏజ్ వేరే ఉంటుంది, అది కరెక్ట్. అంటే ఇప్పుడు మన ఏజ్, మన పుట్టుకతో వచ్చిన ఏజ్ ఒకటి ఉంటుంది కదా, అవును. అది కరెక్ట్. ఇదంతా కూడా మన అలవాట్లు, మనము చేసే విధానాలు కదా, మనం పోయే నిద్ర, మన స్ట్రెస్ వల్ల
ఇవి కనిపిస్తున్నాయి. మన మజిల్ మాస్ వల్ల ఇవన్నీ కనిపిస్తాయి, బిఎంఆర్ వల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయి, అవునా కదా? ఓకే. మెటబాలిక్ ఏజ్ ఎక్కువ ఉంటే అది ఒక డిసీజా, రోగమా అది? కాదు. కాదు. సూపర్. కాదు సార్. కాదు. రైట్. సూపర్. మెటబాలిక్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అదొక రోగంగా పరిగణించకూడదు. ఓకే. ఎందుకు ఎక్కువగా వస్తుంది మెటబాలిక్ ఏజ్? అంటే ఫ్యాట్ ఉండడం వల్ల సార్, కార్బోహైడ్రేట్ తినడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎస్. సూపర్. సూపర్. డ్రింకింగ్, స్మోకింగ్, సూపర్. మీరు చెప్పినవన్నీ లేకపోవడం. 100% కరెక్టే. ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉండడం కదా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం సార్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. సూపర్. ఇంకా చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మజిల్ మాస్, ఈయన అంటే యాక్టివ్నెస్, అంటే డే మొత్తం యాక్టివ్ ఉండకపోవడం, కూర్చున్న దగ్గరే, అంటే ప్రతిదీ నువ్వు చాయ్ తీసుకురా, ఆ? లేకంటే నువ్వు నీళ్ళు తీసుకురా, నేను డ్యూటీకి వచ్చిన కాలు మీద కాలేసుకొని కూర్చుంటా, నాకు ఏం తీసుకురా, అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గించడం మొత్తానికి. నేను పొద్దున ఎక్సర్సైజ్ చేసినా సరిపోయింది, ఇంక నేను మధ్య సాయంత్రం నేను ఏం పని చేయ అంటే కుదరదు. 24 hours మనం తిరిగి ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి, అవునా కదా? అది లేకపోవడము కదా, మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, మీరు అన్నట్టుగా ఫుడ్, స్ట్రెస్, ఇవన్నీ కూడా వాటి వల్ల మనకు ఆ మిషన్ అలా చూపెడుతుంది, అది అంతే. మరి దీన్ని ఎలా తగ్గించాలి? మెటబాలిక్ ఏజ్ ఎక్కువ ఉంటే తగ్గించడము, తక్కువ ఉంటే ఎక్కువ చేయడం ఎలాగా? హెల్తీ న్యూట్రిషన్ తీసుకోవడం ఒకటి కదా, హెల్తీ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఆ? తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, స్లీప్ అనేది కరెక్ట్గా పోవడానికి ప్రయత్నం చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి కదా, బంజేనా? వెయిట్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి. ఓకేనా? మెటబాలిక్ ఏజ్ కంటే ఏవి ముఖ్యమైనవి? మెటబాలిక్ ఏజ్ కంటే ఏవి ముఖ్యమైనవి ఇక్కడ చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఆడియో ఆన్ చేసుకున్నారు, వింటున్నారా మీరు శ్రీనివాస్ గారు? సార్ వింటున్నా సార్. మెటబాలిక్ ఏజ్ కంటే ఏవి ముఖ్యమైనవి? మెయిన్గా మనకు నడుము చుట్టుకొలతలు, బాడీ కంపోజిషన్, ఫిట్నెస్, అంటే బీపీ, గ్లూకోజ్, షుగర్, లిపిడ్స్, అండ్ ఇవన్నీ ఓవరాల్గా నార్మల్గా ఉంటాడో చూసుకోవాలి మనం. సరే, ఇవన్నీ బాగున్నాయి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా గోల్డెన్ మెసేజ్ ఒకటి నేను మీకు ఇస్తాను, చూడండి. మెటబాలిక్ ఏజ్ అనేది ఒక మిషన్ ఎస్టిమేటెడ్ మాత్రమే, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు బిఎంఐ మిషన్ చూస్తున్నారు అనుకోండి, అందులో ఒక ఏజ్ వస్తుంది కదా, కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ వస్తుంది కదా. అవును సార్. ఆ. ఇక్కడ ఎంతమంది దగ్గర బిఎంఐ మిషన్స్ ఉన్నాయి? వెయిట్ మిషన్స్, హైట్ మిషన్స్, హ్యాండ్ రైజ్ చేయండి. మా దగ్గర ఉంది సార్. ఓకే, మీ దగ్గర ఉంది. ఓకే, మీరు అబ్బాయి పెట్టుకున్నారు కదా, వెల్నెస్ సెంటర్ పెట్టుకున్నారు. ఓకే, ఇంకెవరి దగ్గర ఉంది? లేకపోతే అర్జెంటుగా కొనుక్కోండి. లచ్చరామ్ దగ్గర ఉన్నాడు సార్. సవిత లచ్చిరామ్ దగ్గర, వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, ఓకే, సూపర్. ఓకే, రైట్. ఇంకా లేకపోతే మీరు అర్జెంటుగా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీకు కావాల్సినవి మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి కదా. అయితే ఈ మిషన్ ఎస్టిమేట్ మాత్రమే, అయితే ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదు. మీకు ఒక వ్యాధి ఉందని చెప్పడానికి దానికి లేదు. నెంబర్ను చేంజ్ చేయడం కాకుండా, అనే నెంబర్ చేంజ్ చేయడం కాకుండా, తన మజిల్ను బెటర్ చేసుకోవడము, ఎక్సర్సైజ్, బాడీ ఫ్యాట్ తగ్గించుకోవడము, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడము, మరి మెటబాలిక్ హెల్త్ను మెరుగుపరచుకోవడము నిజమైన వెల్నెస్ గోల్గా పెట్టుకోవాలి. అంతే తప్ప నువ్వు నువ్వు ఇది చేస్తే తగ్గుతావు, న్యూట్రిషన్ వాడతావు, ఇలాంటివి కాకుండా ఇలాంటివి చేయాలి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీ దగ్గర హైట్, వెయిట్, వేస్ట్ చెక్ చేయడానికి ఇవి పారామీటర్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఉండకపోతే కొనుక్కోండి. తర్వాత బీపీ, గ్లూకోజ్ మానిటర్ కూడా ఉండాలి, ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి అవి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీ దగ్గర డబ్బులుంటే కొన్ని వెల్నెస్ సెంటర్లో మనం పెట్టుకోవాల్సిన కొన్ని ఉంటాయి. దాన్ని ఏమంటారంటే స్కిప్పింగ్ రాడ్స్ కానీ, వాకింగ్
అవి కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ఇది ఈరోజు ముచ్చట అయితే మీ అందరికీ ఎస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా అడగాలనుకుంటున్నారా? డౌట్స్ ఏం లేవు కదా? అర్థమైంది సార్. ఓకే. డౌట్స్ ఏం లేదు సార్. ఈరోజు మాట్లాడలేదు, రెగ్యులర్ యాక్టివ్ ఉంటుంది. రమేష్ గారు మాట్లాడుతున్నారు, భాషా సార్ కూడా మాట్లాడారు, ఇంకా ఇంకెవరెవరున్నారు, మారెప్ప, పద్మ, మధు. ఓకే, వీళ్ళు మారెప్ప మాట్లాడలేదు, పద్మ, మధు మాట్లాడలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇంటరాక్ట్ కావాలి, మన సెషన్ ఇంటరాక్ట్ అవుతూనే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కాబట్టి మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఎలా దాన్ని డీల్ చేయాలనేది తెలుస్తుంది. ఇంతే. ఓకేనా? ఈ రోజుకి ముచ్చట ఇంతే. రేపు ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. మనము